ద్వారా బయటకొస్తుంది. దానివల్ల వాడి మైండ్ బాగా వర్కౌట్ చేయడం మొదలెడుతుంది. అప్పుడు క్వెషన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ సైంటిస్ట్ యాపిల్ కింద పడితే, అవును యాపిలు పండిన తర్వాత కిందకే ఎందుకు పడాలి? గాలిలో పైకెందుకు ఎగరకూడదు? కిందకే ఎందుకు పడాలి? అని అందరిలాగా కాకుండా క్వెషన్ చేశాడు. డిఫరెంట్‌గా ఆలోచించాడు. మేబీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేటటువంటిది ఉంది అని తర్వాత కనుక్కోగలిగారాయన. కానీ ముందు దానికి అలా కనుక్కోవడానికి కారణం ఏంటి? ప్రశ్నించడమే కదా! అప్పుడు వాళ్ళ ఫ్రెండ్సు, టీచర్సు "ఏంటి పిచ్చోడా ఏదన్నా పడితే కింద నేల మీద కదా పడతది. పైకెందుకెళ్తది? ఇది కూడా ఒక ప్రశ్నేనా?" అని నవ్వుకొని ఉండుంటారు ఆ కాలంలో. కానీ ఎందుకు కిందకే రావాలి? చెట్టు మీద నుంచి రాలింది కిందే ఎందుకు పడాలి? గాలిలో ఎందుకు ఉండిపోకూడదు? పైకెందుకు ఎగరకూడదని ఒక డిఫరెంట్‌గా ఆలోచించాడు. ఆలోచించడం వల్ల దాని మీద పరిశోధన చేస్తే ఏమైంది? భూమికి భూమి ఆకర్షణ శక్తి అనేటటువంటిది ఒకటుంది. అట్రాక్షను. సో, ఆ భూమి ఆకర్షణ శక్తి వల్లే ప్రతి వస్తువు భూమి మీద పడుతుంది అని ఒక దీన్ని కనుక్కున్నాడాయన. ఇన్వెంట్ చేశారు. సో, ప్రశ్నించడం అంటే ప్రశ్నించిన